తెలంగాణ జేఏసీ అంటే ఎట్లుండనులా రేపు వంట వార్పు అని అంటే చాలు రాత్రి సందే ఇంట్లో పొయ్యి ముట్టియకపోదురు. మైకుల ముంగట బంధు అని ఒక్క మాట చెప్తే చాలు 10 జిల్లాలలో ఉన్న దుకాణాలకు తాళాలు పడేటి. బస్సులు ఆపేద్దాం అని అంటే చాలు రోడ్ల మీదనే గోడలు కట్టేటోళ్ళు. ట్యాంకు బండి మీద మీటింగు అని చెప్పుడే ఆలస్యం. చెరువు కట్ట సరిపోనంత మంది వచ్చేటోళ్ళు. పెద్ద పెద్ద లీడర్లు కూడా గీ సంఘం పేరు చెప్తే వణికేటోళ్ళు. కుమ్మరి కమ్మరి వడ్రంగి గీత నేత సబ్బండ వర్ణాలు పనులు బంధు పెట్టి లడాయి చేసేటి. ఏది ఏది చేయమంటే అదే చేసేటోళ్ళు పబ్లిక్. మరి ఇప్పుడు ఎట్లున్నదో తెలుసునా? తెలంగాణ సెకండ్ బర్త్డేను జేఏసీ సూసుడు డౌటే కొడుతుంది. జేఏసీ బరువును మోసిన సర్కార్ కొలువుల సంఘాలు కాడిని దించినాయి. మీకు మాకు ఏం సంబంధం లేదు అని కటిప్ చెప్పిండ్రు సాప్ సీదా. తెలంగాణ కోసం ఒక్క ఛత్రి కిందకు వచ్చినాం. ఇక మరి మన తెలంగాణ మనది మనకైనాక ఇంకా జేఏసీలెందుకు బోఏసీలెందుకు అని తీర్మానం చేసి కోదండరాం సార్కి రామ్ రామ్ చెప్పిండ్రు మాతోవ మేమే చూసుకుంటామని. తెలంగాణ వచ్చినాక ఇలా పరిస్థితి మునుపు లెక్కున్నదా? అడిగిన దానికంటే ఓ రూపాయి ఎక్కువనే జీతం పెంచే సీఎం సారు. బంగారు తెలంగాణను కలవరించుకుంటవైన సామిగౌడన్న మండలి చైర్మన్ అయితే సీనన్న ఎమ్మెల్యే అయిండు. దేవి ప్రసాద్ అన్నకు ఎమ్మెల్సీ టికెట్ వచ్చినా గాచారం మంచిగా లేక ఓడిపోయిండు. కానీ మళ్ళా ఏదన్నా పదవచ్చే కోపున్నదట. సర్కార్లా అంత ఇళ్ళ లీడర్లే ఉన్నాక ఇక మంచి చెడ్డల కోసం జేఏసీ దేనికి చెప్పుండ్రి. ఇక ఏమున్నా చిన్న చిత్క సంఘాలే. ఎవలున్నా ఎవలు పోయినా నేనే ఒక సైన్యం అనుకుంటా ముంగట్టుకోతాడట కోదండరాం సార్. మరి సార్తోని కలిసి నడిచేదెవలో వచ్చే ఈ కొత్తోళ్ళెవలో చూడాలే.